ఇది సంగతికి స్వాగతం. సెజ్ అనగానే ప్రభుత్వం హడావిడిగా చేసిన పని ఒక్కటే, దొరికిన కాడికి భూములు లాక్కోవడం. ఆ మేరకు పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన జరిగిందా అంటే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే ఆ విషయం తెలుస్తుంది. 1% కూడా కర్మాగారాలు ఏర్పడలేదన్న సంగతి ప్రభుత్వానికే బాగా తెలుసు. అరకొరగా ఏర్పడిన పరిశ్రమల్లోనైనా స్థానికులకు సరైన ఉపాధి కల్పించారా అంటే అది లేదు. మరి హడావిడిగా భూములు లాక్కున్నారు, అక్కడున్న వారి కొంపగోడు కూల్చేశారు. ఉపాధి వస్తుందని నిర్వాసితులకు గాలి హామీలిచ్చారు, తర్వాత వదిలేశారు. పచ్చని పంట భూములపైన దర్జాగా బతికిన వాళ్ళు ఇప్పుడు కూలికి కూడా దిక్కులేని స్థితిలో ఉన్నారు. వారి కష్టాలు కన్నీళ్లు చూడాలంటే వారిని పలకరిస్తేనే అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఉదాహరణకు విశాఖపట్నం పరిసరాల్లో సెజ్ బాధితుల గోడు చూద్దాం. ప్రత్యేక ఆర్థిక మండళ్లపై భ్రమలు తొలగిపోతున్నాయి. పారిశ్రామిక రంగం పంట పొలాలను కబళిస్తోంది. పరిశ్రమల విస్తరణకు పచ్చని పంట పొలాలు హారతి కర్పూరమైపోయాయి. ప్రత్యేక ఆర్థిక మండలికో, ఫార్మాసిటీకో, ఓడరేవకో, పెట్రో రిఫైనరీకో ఇలా పేరు ఏదైనా మొదట బలి పేదోడి పొలమే. గంపుగుత్తుగా పరిశ్రమలు దించేయాలన్న ఆరాటం తప్ప రైతులు, నిర్వాసితుల గోడే పట్టలేదు సర్కార్కి. యాజమాన్యాలు వారి వంకే చూడటం లేదు. పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించాలన్న యావే తప్ప వ్యవసాయ రంగం దెబ్బతింటే 4 వేళ్లు ఎలా పోతాయన్న కనీస అవగాహన ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరం. ఒక్క విశాఖపట్నంలోనే ఎంతో మంది సెజ్ బాధితులు దిక్కుతోచని స్థితిలో కడు పేదలుగా మారిపోయారు. పరిశ్రమల ఏర్పాటుతోనే ప్రగతి అంటూ చెప్పిన సర్కారు మాటలు ఎంత బూటకమో ఇప్పుడిప్పుడే తేటతెల్లమవుతోంది. పరిశ్రమలు మాత్రమే అభివృద్ధి కాదన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 1,00,000 ఎకరాల భూమిని పరిశ్రమలకు దారాదత్తం చేశారు. ఇప్పటికే 28,000 ఎకరాల్లో భూసేకరణ పూర్తయింది. కాగా ఆ భూముల్లో ఇన్నాళ్లు తిండికి లోటు లేకుండా హాయిగా జీవించిన వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గతిలేని స్థితిలో దయనీయ జీవితాలు గడుపుతున్నాయి. కారణం కేవలం సెజ్లే. కొన్ని గ్రామాలు జిల్లా పటంలోనే లేకుండా పోయాయి. దర్జాగా బతికిన రైతులు బికారులయ్యారు. పరిశ్రమలు వస్తే లక్షల ఉద్యోగాలొస్తాయన్న హామీలు గాలిమాటలుగానే మిగిలిపోయాయి. పారిశ్రామిక సంస్థలు, ఆర్థిక మండళ్లు రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. ఇక్కడ కూలీలుగా కనిపిస్తున్న వీరంతా ఒకప్పుడు హాయిగా బతికిన అన్నదాతలే. సెజ్ అన్న ఒక్క మాట వీరి బతుకు చిత్రాన్నే చిదిమేసింది. సెజ్ బాధితుల్లో దాదాపు అందరూ చిన్న బక్క రైతులే. ఎకరానో 2 ఎకరాల పొలమే ఉన్న హాయిగా జీవించిన వారే. వారి జీవితాలపై కనికరమే లేకుండా ఆర్థిక మండళ్లు విశ్వరూపం చూపిస్తున్నాయి. ఈ భూములు పోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు వచ్చే లారీ మీద తీస్తే పాలో వేడ వస్తే దాన్ని పెట్టి జీవనోపాధి చేసుకుంటాను. అంతే మా పరిస్థితి. కళాశీలుగానే మాకైతే 2 ఎకరాలు ఉండేదండి. డబ్బులు ఏముంది? అప్పులకినా బ్యాంక్ అప్పులకి వచ్చినాయండి. రైతు అప్పులకి, బ్యాంక్ అప్పులకి. మరి కుటుంబ పరిస్థితి కాలు మన కష్టపడితేనే బతకడం, లేకపోతే లేదు. అంతే. విశాఖపట్నం జిల్లాలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన ఏపీ సెజ్, బ్రాండిక్స్ సెజ్లతో నిరాశ్రయులైన ప్రజల దీనస్థితి ఇది. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం ఆ 2 మండలాల్లో 9,200 ఎకరాలు సేకరించారు. ఏకంగా 32 గ్రామాలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఏపీ సెజ్ లో 100 పరిశ్రమలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. 7 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటి వరకు 15 పరిశ్రమలు కూడా ఏర్పాటు కాలేదు. వ్యవసాయం చేసినా సరే ఏదో రకంగా బతుకోరు. ఒక పశువులు మేపుకోనో, వ్యవసాయం చేసుకోనో అంటే ఇంకా వేరే కూలి పని మీద ఆధారపడకుండా వ్యవసాయం పని చేసుకొని బతుకోరండి. కానీ ఇప్పుడు ఈ భూములు, ఇల్లు తీసుకొని మమ్మల్ని తీసుకొచ్చి ఏదో ఇక్కడ పడసేస్తే వాళ్ళు ఏంటంటే నిరుపేదలు ఉన్నారు. బాగా నిరుపేదలు. ఎవడో 100 మందిలో ఒకడు బ్రబ్బున్నాడు ఉంటాడు. ఒక మున్నోళ్ళందరూ నిరుపేదలే కాదు, 99 మందిని. ఏంటంటే బాగా అన్యాయం జరిగిందండి. మార్కెట్ ధరల కన్నా అత్యంత తక్కువ ధరలకు 1000 ఎకరాలు పొందిన బ్రాండిక్స్ సంస్థ 5 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు కల్పిస్తామని కబుర్లు చెప్పింది. తీరా ఇక్కడ చూస్తే 7,000 మందికి మించి ఉపాధి లేనే లేదు. అవి కూడా తక్కువ స్థాయి వేతనాలు చెల్లించే ఉద్యోగాలు ముఖాన పడేశారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు వస్తే బతుకులు బాగుపడతాయని భావించారు స్థానికులు. ఉద్యోగాలు చేసుకుని బతకచ్చని కలలుగన్నారు. తీరా భూములు తీసుకున్నాక నిర్వాసితులయ్యారు తప్ప బాగుపడిన బతుకులు కనిపించనే లేదు. కుటుంబానికి ఇచ్చినారు 27,000. అది వచ్చి 8 సంవత్సరాలు అయింది.
మా భూమిలో 5,000 తక్కువ 3 లక్షలకు తీసుకున్నారు. 90 సెంట్లు అండి. 60 సెంట్లు వచ్చే మంచిగా కంటే మా తోటకోళ్ళ వరకు మా మధ్య వరకు మాకును ఇంకా అయ్యే తినేసి అలా ఉంటున్నాం. పురుమడకు పోయి బతకాలండి. మా ఊళ్ళో ఏం రైతుగా కూడా లేదు. అంతేనండి. పిల్లలతో అలాగే పురుమడ పోతారు. పొద్దుగాలకు వస్తారు. పిల్లల తల్లి కూలి పనికి వెళ్దాం అంటే కూలికి రానవ్వలేదండి. ముసలిలో అంట కూలికి రానవ్వలేదు. ఎకరా భూమికి 2,95,000 చొప్పున పరిహారం ఇచ్చారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం డబ్బు ఇచ్చారు. ఇవి కాకుండా పరిశ్రమలు వస్తే ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం, ఓ గేదె, 1,17,000 రూపాయల పరిహారం, ఇంటి నిర్మాణం కోసం 40,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అవేవీ నెరవేరలేదు. దిబ్బపాలెంలో నిర్వాసితుల కాలనీ ఏర్పాటు చేసినా అక్కడ ఇంటి స్థలం దక్కిన వారు కొద్దిమందే. ఇప్పుడు మెయింటెనెన్స్ కి ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మనకు హౌస్ కూడా లేదు. వాళ్ళ హౌస్ కి మనకు 2 lakhs అయితే 1,60,000 ఇచ్చాడు. అదేమో మనకి చిల్లర ఖర్చుల కింద అయిపోయినాయి అవి. ఇప్పుడు పరిస్థితి అది చాలా ఘోరంగానే ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా అన్నది మాకే అర్థం కావట్లేదు. వాడు చెప్పింది ఒకలా ఉంది. మీకు ఇక్కడ 5 సెంట్లు భూమి ఇస్తాము, మీకు జాబ్ ఇస్తాము, మీకు గేదె ఇస్తాము ఇంటికి, అవి అన్నారు. అదేది కనిపించలేదు. ఇప్పుడు ఏమి లేదు అసలు. కనీసం పాకేసుకునే కెపాసిటీ కూడా లేదు. 32 గ్రామాల్లో 27 గ్రామాల ప్రజలకే అక్కడ స్థలాలు కేటాయించారు. అంతో ఇంతో ఆర్థిక స్తోమత ఉన్న ఒకరో ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు. మిగిలిన వారి పరిస్థితి అత్యంత దయనీయం. గూడు లేని బాధితులెందరో. ఎస్ఈజెడ్ కాలనీలో మౌలిక వసతులే లేవు. ఒకప్పుడు పొలాల్లో దర్జాగా బతికిన రైతులు ఇప్పుడు అవే పొలాల్లో నిర్మిస్తున్న పరిశ్రమలకు కూలీలుగా మారిపోయారు. అక్కడ ఉంటే ఎలాగోలా మా భూములు ఉండేవి కాబట్టి ఏదో తిండి తిని ఎలాగోలా బతికేవాళ్ళు. మరి ఇక్కడ బతకనకు కూడా ఏమి లేదు. రాళ్ళు ఇలా కొట్టుకొని నవ్వులుకొని తినాలి. అదే ఉందండి మాకు ఆధారం. ఇంకేమీ లేదు. అందుకే తీసుకొచ్చి ఇక్కడ పడేశారండి. డబ్బులున్నవాడు ఎలాగైనా బతుకుతాడు. డబ్బు లేనివాడు పేదవాడిని బతికించి ఇలా చూడాలి కదా. మరి ఈ పరిస్థితిలో ఉన్నామండి. మరి ఎందుకు మాకు ఎలా పెట్టారో తెలియదండి. భూములకు పరిహారం చెల్లించే విషయంలోనూ రైతులకు అన్యాయమే జరిగింది. పచ్చని పైర్లతో కళకళలాడే ఈ ప్రాంతం కోనసీమను తలపించేది. కూరగాయలు, నువ్వులు, అరటి తోటలు, కొబ్బరి వంటి పంటలు పండే ఈ ప్రాంతంలో ఎకరా 20 లక్షల వరకు ఉన్న భూమిని ప్రభుత్వం కారు చౌకగా తొలి విడతలో 2,95,000 రూపాయలకు, మలి విడతలో 4.5 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత సెజ్ అభివృద్ధి పేరుతో లక్షల రూపాయల లాభానికి ఈ భూములను విక్రయించుకుంది. ఏపీ సెజ్ విషయంలోనైతే ప్రభుత్వమే దళారిగా వ్యవహరించడం దౌర్భాగ్యం. రైతుల జీవితాలను సర్కారే హరించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెజ్ పేరుతో ఇక్కడి ప్రజలను పచ్చి మోసం చేసింది.